ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హారిక కడుపుతో ఉంది కదా పిన్ని, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. మీరే నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. డాక్టర్ ఒకసారి చెప్పింది, మీరు ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. సరే హారిక, వచ్చి భోజనం చెయ్యి. నేను తినను. కడుపుతో ఉన్నావు, తినకుండా ఉండకూడదు హారిక. ఆరోగ్యానికి మంచిది కాదు. నేను పస్తులుంటానని మీకెవరు చెప్పారు? నా కోసం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హారిక మేడం అంటే ఎవరు? నేనే. మీ ఫుడ్ మేడం. హారిక, ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేశాం కదా హారిక, మళ్ళీ బయట నుంచి ఎందుకు తెప్పించుకున్నావు? నాకిష్టమైనది మీరు ఎలాగూ వండరు కదా, అందుకే బయట నుంచి తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి నువ్వు ఒట్టి మనిషివి కాదు. నీకు కావాల్సిన ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు హారిక. నాకు కావాల్సిన ఫుడ్ వీళ్ళు చేయలేరు. నీకేం కావాలో చెప్పు హారిక. నువ్వింట్లో నూడిల్స్ చేయగలవాక? పిజ్జాలు బర్గర్లు ప్రిపేర్ చేయగలవా? అలాంటి జంక్ ఫుడ్ నువ్వు తినకూడదు హారిక. ఫాస్ట్ ఫుడ్ ఇప్పుడు నీ ఒంటికి మంచిది కాదు. కడుపుతో ఉన్నప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి హారిక. ఆ ఫుడ్ వద్దు. కడుపుతో ఉన్నానని 10 సార్లు అంటారేంటి? నేనేం తినాలో మీరే డిసైడ్ చేస్తారా? నచ్చింది తినే స్వేచ్ఛ నాకు లేదా? మేం నీ మంచి కోసమే చెప్తున్నాం హారిక. నా మంచి ఏంటో నాకు తెలుసు. మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. చెప్పింది విను హారిక. ఆ ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. తింటాను, నా ఇష్టం. తినకూడదని చెప్తున్నారు కదా. నువ్వు ఇంట్లో చేసినవే తినాలి. తినను, నాకు నచ్చినవే తింటాను. అభి అనే చెప్తున్నా కూడా నువ్వు వినవా? ఆ దేవుడొచ్చి చెప్పినా వినను. విని తీరాలి. ఎందుకురా దాన్ని అలా సతాయిస్తారు? దాని మానాన్నది బతుకుతానంటే వినరు. దానికి నచ్చింది తింటాను అంటే వద్దంటారు. మీరసలు మనుషులేనా? అరే, మీకు మానవత్వం ఉందా? మీకంటే అడవిలో జంతువులేనయ్యో. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మేము మనుషులం కాదా? జంతువులు మాకంటే బెటరా? నోరుంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.